ఈ చండీ హోమ కార్యక్రమంలో ఒక చండీ హోమ కార్యక్రమమే కాకుండా ముందుగా గణపతి హోమం నిర్వహిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాము. పూజ జరిగే అన్ని ప్రాంతాల వైపు, అన్ని దిక్కుల వైపు ఆ పుణ్యావచనం జలాన్ని చల్లుతున్నారు. హోమగుండల్లో చల్లుతున్నారు, ఆకాశం వైపు చల్లుతున్నారు. అన్ని దిక్కుల ఈ పుణ్యావచన జలాన్ని చల్లి ఈ స్థలానికి, వస్తువులకి మరియు చుట్టుపక్కలకి పవిత్రత కల్పించిన తరువాత మాత్రమే దేవతలను ఆహ్వానించి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ముందుగా ఇక్కడ చండీ హోమం జరుగుతుంది అని చెప్పినా కూడా చండీ హోమానికన్నా ముందు ఇక్కడ గణపతి హోమం జరుగుతుంది. గణపతి హోమం తర్వాత రుద్రహోమం జరుగుతుంది. రుద్రహోమం తర్వాత నవగ్రహ హోమం జరుగుతుంది. నవగ్రహ హోమ అనంతరం మనం చండీ హోమ కార్యక్రమాన్ని చూడవచ్చు. ఇక్కడ జరుగుతున్న హోమ కార్యక్రమంలో అగ్నిని మనం అగ్గిపెట్టె ద్వారానో మరో ద్వారానో ప్రజ్వలించడం కాకుండా అగ్నిని జనింపజేస్తారు. అంటే పూర్వకాలంలో అగ్గిపెట్టెలు, లైటర్లు ఇవి లేని కాలంలో 2 చెక్కల రాపిడి ద్వారా అగ్నిని సృష్టించి ఆ అగ్నిని మనం హోమ కార్యక్రమానికి వాడేవాళ్ళు. అదే పద్ధతిని ఇక్కడ కూడా ఇప్పటికీ వాడుతున్నారు. ఇదే అత్యంత పవిత్రమైన కార్యక్రమం. అగ్నిని ప్రజ్వలింపజేసి ఆ ప్రజ్వలింపజేసిన ద్వారా వచ్చిన అగ్నిని మాత్రమే ఇక్కడ హోమంలో అగ్నికి వాడతారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు పుణ్యావచన కార్యక్రమాన్ని. ఆ పుణ్యావచన కార్యక్రమం అనంతరము అగ్ని ప్రజ్వలింపజేసి ముందుగా గణపతి హోమాన్ని ఇక్కడ నిర్వహిస్తారు. గణపతి హోమం తర్వాత రుద్రహోమం అంటే శివుడికి సంబంధించింది. రుద్రహోమం తర్వాత నవగ్రహ హోమం. కారులో కూర్చుంటే అలాగే ఉంటుంది. పుణ్యావచన కార్యక్రమం కంప్లీట్ అయింది. ఇప్పుడు హోమాన్ని ప్రారంభించడం కోసం అగ్ని ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అగ్నికి సంబంధించిన మంత్రాల్ని పఠిస్తూ అగ్నిని చెక్క ద్వారా రాపిడి జరిపి అగ్నిని ప్రజ్వలింపజేసి అలా వచ్చిన అగ్నిని హోమానికి వాడతారు. ఇప్పుడు అగ్నిని ఏ రకంగా ప్రజ్వలింపజేస్తారో మనం ప్రత్యక్షంగా చూద్దాం. ఈ కార్యక్రమం మొత్తం మీకు వెలుగువైపు ప్రయాణం ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో ప్రతి పౌర్ణమి నాడు మీరు వీక్షించవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం అగ్ని ప్రజ్వలన కార్యక్రమాన్ని. పూర్వకాలంలో అగ్గిపెట్టెలు, లైటర్లు ఇటువంటివి లేనప్పుడు అగ్నిని ప్రజ్వలింపజేయాలి అనుకున్నప్పుడు 2 చెక్కల ద్వారా రాపిడి వేడిని కలిగించి తద్వారా వచ్చే అగ్నిని మనం హోమానికి వాడతాం. అదే సాంప్రదాయాన్ని, అదే
వేదాల్లో చెప్పబడిన సాంప్రదాయాన్ని ఇప్పటికీ మనం ఈ ఆశ్రమంలో చూస్తున్నాం. రాపిడి ద్వారా జనించిన అగ్నిని మాత్రమే ఇక్కడ హోమ కార్యక్రమానికి వాడతారు. చండీ హోమమే నిర్వహించడం అతి పుణ్య కార్యక్రమం అయితే దాని గోశాలలో నిర్వహించడం మరింత పుణ్య కార్యక్రమం. ఎందుకంటే ఒక గోవులోనే 3,000,000 దేవతలు నెలవై ఉంటారు. అటువంటి పవిత్రమైన గోశాలలో ఈ చండీ హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ కార్యక్రమానికి మరింత పవిత్రతను చేకూరుస్తుంది. ఓం జాతవేదసే సమవామసోమమరాది హతోనిదః నివేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానామే వసుంధురితాత్యగ్నిః తామగ్నవర్ణాన్ తవసాజ్వరందేం వైరోధనీం కర్మఫలే. దీనిని అగ్నిమథన కార్యక్రమం అంటారు. అగ్ని మధిస్తారు. చూస్తున్నారు కదా, 2 చెక్కలు రాపిడి ద్వారా ముందుగా పొగ జనిస్తుంది, తద్వారా నిప్పు పుడుతుంది. అట్లా పుట్టిన నిప్పుని మాత్రమే హోమానికి వాడతారు. విశ్వానినో దుర్గః జాతవేదస్సింధన్మనావాదురకాది అగ్నే త్రివన్మలధా గృణానోస్మాకం బోధ్యవిదాతనూనాం ప్రతనాచితకం సహమానముగ్రమగ్నగో హవేమ సధస్థాదో సనః పరుషదతి దుర్గాణి విశ్వాక్షామధ్యేవో అతిదురితాత్యగ్నిః రత్నోషికమీడ్యో అధ్వరేషు సనాచ్చో దానవ్యస్య దత్సి పాంజాగ్నే తనవం విప్రయస్వాస్మభ్యంజ సౌభగమాయజస్వ గోభిర్దుష్టమయుజో నిషక్తం దవేంద్ర విష్ణోరణ సంజరేమ నాగస్య పృష్టమభితం వసానో వైష్ణవేం లోకయమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. రుద్రాయ ఓం నమస్తే రుద్రమన్యవ ఉతో దక్షవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః యా దక్షుష్యపదమా శివం బభోవదే ధనః శివాశరవ్యాయాతపదయానో రుద్రమృడయ యాదే రుద్రశివా తనోరఘోరా పయామస్తనవాసంతమయా గిరిశంతాభిజాగతీః యామిషంగిరిశంత హస్తే బిభర్ష్యస్తవే శివాంజరత్రదాంగరమాహిగంధే పురుషంజనదో శివేన నవజసాత్వాగిరసాక్షావరామసి యథా సర్వం జగదయక్ష్మగో సుమనా అసతే అధ్యవాచదధివత్తా ప్రథమో దైవ్యాభిషక అహేగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చయాతు ధాన్యః అసౌర్యస్తామ్రోరుణముదభద్రస్వమంగళః ఏషేమాగో రుద్రాకభితమిక్షశ్రుతా సహస్రజో వైశాఖో హేడీమహే పార్వతీపతయే హర హర మహాదేవ హర మాతా మహారాజ్ఞికి జై. ఓం వైశ్వానరో ప్రయాగరాత్తః అగ్నిర్భవేన వాహసా పృష్టో అగ్నిః పృథివ్యా పృష్టో విశ్వా ఊషధీరాదివేశ్వ. చూశారు కదండి, చిన్నగా నిప్పు రవ్వలాగా అగ్ని వచ్చింది. దాన్ని తీసుకెళ్ళి కర్పూరం మీద, దూది మీద, కట్టెల మధ్య వేసి దాని నుంచి మరింత అగ్నిని ప్రజ్వలింపజేసి అగ్ని బాగా వచ్చిన తర్వాత దాన్ని హోమగుండంలో వేసి అగ్నిని ప్రజ్వలింపజేస్తారు. అది ఈ పని అంతా ఎంతో పవిత్రంగా వేద మంత్రాల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మీ అరవేనా తీసుకోమంటారా? అదొకటే పాత్ర, చిన్న పాత్ర.
ఈ కార్యక్రమం మొత్తం మనకి శ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గారి ఆధ్వర్యంలో ఆయన ఆశ్రమంలో అల్కాపురి పార్క్ దగ్గరలో ఉన్న ఆయన ఆశ్రమంలో ఈ మొత్తం కార్యక్రమాన్ని ఎంతో పవిత్రంగాను వేద మంత్రాల మధ్య నిర్వహిస్తున్నారు. ఈ చండీ హోమాన్ని జరిగేదానికన్నా ముందు ఇప్పుడు మనం చూసాం గణపతిని ప్రార్థించడం. ఏ కార్యక్రమం జరిగినా గణపతిని ప్రార్థించడం మన సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ముందుగా గణపతి హోమాన్ని అదిగోండి చూడండి, అగ్ని వచ్చింది. చిన్నగా నిప్పురవ్వగా పుట్టిన అగ్నిని కర్పూరం కట్టెలు వేసి దాన్ని పెద్దగా చేశారు. ఇప్పుడు ఈ పవిత్రంగా అగ్నిబధనం ద్వారా జనించిన అగ్నిని అగ్నిగుండంలో వేసి గణపతి హోమాన్ని ముందుగా నిర్వహిస్తారు. గణపతి హోమం, రుద్ర హోమం, నవగ్రహ హోమం తదుపరి చండీ హోమాన్ని మనం ఇక్కడ వీక్షిస్తాం. మీకు కూడా ఒకటి వెనకాల వేస్తే అయ్యో పర్లేదు, మా గొడుగు ఉంది. మీ గొడుగు సరిపోవట్లా, సరిపోతే నేను చెప్పంగా. చూసాం కదండి, మనం అగ్నిమథనం ద్వారా వచ్చిన నిప్పు రవ్వల్ని మళ్ళీ కర్పూరాలు కట్టెలు వేసి అది అగ్నిగా మార్చి బాబు పెద్ద మనిషి రావట్లేదా కూర్చోడానికి? కూర్చో. అందరూ అమ్మా అందరూ ఇలా జనించిన అగ్నిని వాళ్ళింట్లో ఉంది. ప్రస్తుతం అగ్నిహోమంలో వేస్తున్నారు. మామిడి చెట్టు 2 మామిడి కొమ్మలు కావాలంటున్నారు. ఓం చత్వారి శృంగాత్రయో అస్య పాదాభ్యో సప్తహస్తాసు అస్య త్రిధావద్భోగరవీణ మహాదేవ. ఇప్పుడు అగ్నిని ప్రతిష్ఠ చేశారు. దీనినే అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం అంటారు. హోమంలో అగ్నిని ప్రతిష్ఠించిన అనంతరం మిగతా హోమ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అమ్మా మన వాడికి ఇచ్చి పంపిస్తావా? విశ్వతో ముఖా ప్రాణముఖాగ్నే మమాభిముఖో